హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జీవితంలో ఒక్కసారైనా చాలా మంది ఇలా అనుకునే ఉంటారు. ఏ మొక్క ఆకైనా తుంచి వాసన చూసినప్పుడు అబ్బా భలే బావుంది స్మెల్ అనుకుంటారు. మరికొందరైతే నిద్రలేమి సమస్యతో బాధపడేవాళ్ళు ఏదైనా ఆకు గాని వేరు గాని ఉంటే బావుండు, దాన్ని స్మెల్ చూస్తే మంచిగా నిద్ర పడితే బావుండు అనుకుంటారు. ఇంకొందరైతే పెద్ద పెద్ద జబ్బులు కూడా ఇలాంటి ఆకుల ద్వారా నయమవ్వాలని కోరుకుంటారు. పూర్వకాలంలో ఇలాంటి ఆకు పసర్లతోనే చాలా రకాల వ్యాధులు నయమయ్యాయి. ఇప్పుడు ఇన్ని మందులు వాడలేకపోతున్నామని చాలా మంది బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారి కోసమే ఈనాటి వీడియోలో ఒక అద్భుత ఔషధ గుణాలున్న మొక్క కోసం మీకు చెప్పబోతున్నాను. మనం విపరీతంగా టెక్నాలజీ మీద ఆధారపడ్డాం కాబట్టి ప్రకృతి వైద్యాన్ని నిర్లక్ష్యం చేశాం. అందుకే ఒకదానికి మందు వేసుకుని ఇంకో వ్యాధి కొని తెచ్చుకుంటున్నాం. మరి పూర్వకాలంలో ఏ వ్యాధికి ఏ మందు అని కాకుండా ఒక చెట్టు ఆకులు గాని, బెరడు గాని, వేరు గాని వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా, కొత్త రోగాలు రాకుండా ఉన్న రోగం చక్కగా నయమైపోయేది. ఫ్రెండ్స్, మరి ఈనాటి వీడియోలో ఇటువంటి ఒక మొక్కను మీకు చెప్పబోతున్నాను. ఇది దొరికితే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి, చక్కగా తెచ్చుకోండి. ఈ వీడియోలో దాని యొక్క విశిష్ట గుణాలు మాత్రమే కాకుండా ఎన్ని రకాల రోగాలు నయమవుతాయో తెలుసుకోవచ్చు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం గనక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేమెప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అలాగే మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి వెళదాం. ఈ మధ్య కాలంలో చలాకీగా చురుకుగా ఉండేవాళ్ళు చాలా తక్కువగానే ఉన్నారు. చాలా మంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వర్క్ ఫ్రం హోం వచ్చిన తర్వాత రోగాలు లేని వాళ్ళు చాలా అరుదనే చెప్పొచ్చు. వాటిలో ముఖ్యంగా కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, మైగ్రేన్ సమస్య, అలసట ఒకటి కాదు, అరుగుదల శక్తికి సంబంధించి ఇలా చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మరి వీటన్నిటికీ పరిష్కారం మన చేతుల్లోనే ఉందా? మన చుట్టూనే ఉందా? మందుల జోలికి పోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఉంది. అది కూడా ప్రకృతి ఒడిలో ఒదిగి ఉంది. అయితే ఇటువంటి ఔషధ మొక్కల్ని ఎక్కడెక్కడికో కొండల్లో కోనల్లో వెతికి తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇప్పటికీ పల్లెటూళ్లలో ఈ ఔషధ గుణాలున్న మొక్కలు బోలెడు దొరుకుతాయి. అలాంటి ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న మొక్కే ఇది. దీని పేరు ఆరె చెట్టు. కాకపోతే ఇది కొంచెం అరుదుగా దొరుకుతుంది. ఈ మొక్క ఆకులు సీతాకోక చిలుకల్లా భలే ఉంటాయి. అయితే మహారాష్ట్రలో దీన్ని ఎక్కువగా వాడతారు. ఈ ఆకుని బాగా పరిచయం ఉన్న వాళ్ళు బంగారు ఆకులని పిలుస్తారు. అంతేకాదు, ఈ ఆకులు మహారాష్ట్ర వాళ్ళకి సంప్రదాయ గుర్తుగా కూడా ఉంటాయి. అంటే ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కూడా మనం తమలపాకుల్ని ఎలా అయితే వాడతామో ఈ ఆకులను వాళ్ళు ఇచ్చి పుచ్చుకోవడంలో అలా వాడతారు. మనలో చాలా మందికి తెలియకపోవచ్చు, తెలుగు రాష్ట్రాల్లో అడవుల్లో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. మహారాష్ట్ర ప్రాంత వాసులకు మాత్రం ఈ చెట్టు చాలా సుపరిచితమే. ఆరి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ప్రతీతి. ఆరి చెట్టు కర్ర ఇంటి వాస్తు దోషాలను పోగొడుతుంది. ఆరి కర్ర ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో డబ్బులకు కొద ఉండదట. ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. ఇంటికి నరదిష్టి, నేత్రదిష్టి తగలకుండా చేస్తుంది. ఏ ఇంటిలో ఆరెకర్ర ఉంటుందో ఆ ఇంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ చెట్టు కర్ర ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది. ఇక కొంతమంది తాంత్రిక నిపుణులు కూడా ఈ కర్ర గురించి చాలా విశేషంగా చెబుతారు. గ్రహ దోషాలను తొలగిస్తుందని, ఈ వేరు ఉన్న తాయెత్తు మెడలో ఉంటే గ్రహ దోషాలు, నరదిష్టి తగలకుండా ఉంటాయని అంటారు. ఇక ఈ ఆరె చెట్టు వల్ల ఆరోగ్య ప్రయోజనాలైతే బోలెడున్నాయి. 195% మంది పంటి సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం కారడం, లేదా పళ్ళు పలచబడి విరిగిపోవడం, పళ్ల రంగు మారిపోయి పచ్చగా అయిపోవడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి వారికి ఈ మొక్క దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఆరె చెట్టు పుల్లలతో పళ్ళు తోముకుంటే దంత సమస్యలు తగ్గుతాయి. పళ్ల నుంచి రక్తం కారడం, నోటి దుర్వాసన, చిగుళ్ల వాపులను తగ్గిస్తుంది. మీకు గనక కుదిరితే ఈ ఆరి చెట్టు బెరడు తెచ్చుకుని ఎండబెట్టుకుని పౌడర్లా చేసుకుని స్టోర్ చేసుకోండి. ప్రతిరోజు ఆ పౌడర్తో పళ్ళు తోముకుంటే మీ నోటికి సంబంధించిన ప్రతి విధమైన సమస్యలు పోయి మీ నోరు శుభ్రంగా ఉంటుంది. అలాగే సీజన్ల బట్టి వ్యాధులుస్తుంటాయి కదా. వర్షాకాలంలో ఎక్కువగా మలేరియా అని, డెంగ్యూ అని రకరకాల జ్వరాలు అటాక్ అవుతూ ఉంటాయి. అటువంటి జ్వరాలకు కూడా ఈ చెట్టు చాలా బాగా పనిచేస్తుంది. ఈ చెట్టు పువ్వులను నీటిలో మరిగించి కషాయం చేసుకుని తాగితే
మలేరియా తగ్గుతుంది. ఇక దీర్ఘకాలిక వ్యాధులైన క్షయ వ్యాధితో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారు ఆరి చెట్టు పై పొరను 20 గ్రాములు తీసుకుని వీటికి 400 గ్రాముల నీరు వేసి బాగా మరిగించాలి. ఇది ఎంతగా మరిగించాలి అంటే మనం వేసిన 400 గ్రాముల నీరు 100 గ్రాములు వచ్చే వరకు, అంటే 4వ వంతు మరిగే వరకు కూడా దీన్ని బాగా మరిగించి ఆ కషాయాన్ని తీసుకుంటే క్షయ వ్యాధితో ఇబ్బంది పడే వారికి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు ఈ కషాయం తాగితే స్కిన్ కూడా చాలా బాగుంటుంది. ముఖం జిడ్డు కారుతున్నా లేదా మొటిమలతో ఇబ్బంది పడుతున్నా, ముఖంపై ఏజ్ వల్ల వచ్చే ప్యాచెస్ మచ్చలు ఉంటే ఈ చెట్టు బెరడు కషాయం తయారు చేసుకుని ఆ నీటితో ముఖాన్ని ప్రతిరోజు కడుక్కుంటూ ఉంటే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే మీకుండే చర్మ సంబంధిత సమస్యలు కూడా చక్కగా నయమవుతాయి. అంటే ఓవర్ పిగ్మెంటేషన్ వల్ల మచ్చలు గాని, మొటిమలు గాని, జిడ్డు కారణంగా లేదా డ్రైగా ఉండే స్కిన్ గాని చక్కగా ఆరోగ్యంగా తయారవుతుంది. అలాగే కొంతమందికి స్కిన్ అలర్జీలు, మోకాళ్ల నొప్పులు ప్రతి ఒక్కరిని వేధిస్తుంటాయి కదా. ఎక్కువ సమయం కూర్చుని పని చేయడం వల్ల, బిజీగా ఉండడం వల్ల, ఎటువంటి ఎక్సర్సైజులు బాడీకి లేకపోవడం వల్ల చాలా మందిని ఈ మోకాళ్ల నొప్పులు బాధ పెడుతుంటాయి. అటువంటి వారు కూడా ఈ చెట్టు విత్తనాలు తీసుకుని వాటిలో వేడి నీటిని పోస్తూ మెత్తగా నూరుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మోకాళ్లకు రాసుకుంటే మోకాళ్ల నొప్పులు ఒక వారం రోజుల్లో తగ్గిపోతాయి. కీళ్ల నొప్పులకు చెట్టు విత్తనాలు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తాయి. కొంతమందికి కాస్త హెవీగా తింటే కడుపు నొప్పి వస్తుంది. మరికొందరికి ఊరకనే ఒక్కొక్కసారి పడని వస్తువులు తిన్నా కడుపు నొప్పి వస్తుంది. ఇంకొందరికైతే తిన్న ఆహారం సరిగ్గా అరగక కడుపు నొప్పి వస్తుంది. అటువంటి వారికి ఈ చెట్టు ఆకులు భలే పనిచేస్తాయి. ఈ ఆరి చెట్టు ఆకులు కడుపు నొప్పిని అద్భుతంగా తగ్గిస్తాయి. ఈ ఆకులు కొన్ని తెచ్చుకుని కచ్చా పచ్చగా దంచి కొంచెం ఆముదంలో వీటిని దోరగా వేయించి ఒక క్లాతులో వేడిగా ఉన్నప్పుడే, ఒక క్లాతులో వేసి వేడిగా ఉన్నప్పుడే, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే పొట్టపై కాపడం పెడితే కడుపు నొప్పి తగ్గిపోతుంది. అయితే ఫ్రెండ్స్, మీరు ఇటువంటి ఆకులను వాడేటప్పుడు మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుని సంప్రదించడం మంచిది. ఎందుకంటే మీ వ్యాధి తీవ్రతను బట్టి మీరు వైద్యుని సలహా తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఏ వ్యాధులైనా పోవాలంటే కేవలం మందులతో మాత్రమే కాకుండా మన ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ మన దైనందిన జీవితాన్ని కూడా మార్చుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మొక్క కనుక మీకు కనిపిస్తే అస్సలు విడిచిపెట్టకండి. ఎన్నో రకాల రోగాలను మటుమాయం చేసే ఈ దివ్య ఔషధ మొక్కను ఖచ్చితంగా తెచ్చుకోండి. చెప్పిన విధంగా వాడి రోగాలను తగ్గించుకోండి. అలాగే మనం ఆరోగ్యంగా చురుగ్గా ఉండడానికి తీసుకోవలసిన కనీస జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అంటే ప్రతిరోజు కొంత సమయం వాకింగ్ చేయడం, తగినంతగా నీరు తాగడం, తగినంతగా విశ్రాంతి తీసుకోవడం, పీచు పదార్థాలు చక్కగా తీసుకుంటూ ఉంటే అనారోగ్య సమస్యలనేవి చాలా వరకు దరిచేరకుండా ఉంటాయి. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.